క్రీస్తునందు ప్రియులకు ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు. పిలుపు కలిగిన సేవకుని జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మీకు తెలియపరుస్తాను. ఆఖరి వరకు వినండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ భూమి పైన 2 రకాల సేవలు ఉన్నాయి. ఒక సేవ దేవుని చేత పిలువబడిన సేవ, మరొక సేవ మనుష్యుల చేత పిలువబడిన సేవ. అంటే కొంతమంది మనుషులు కూడుకుంటారు, ఒక సేవకుని నియమించుకుంటారు. ఆ సేవకునికి జీతం ఇవ్వచ్చు, లేకపోతే ఆ సేవకునికి ఏదైనా ఒక వస్త్రం పెట్టో, ఒక ఆహారం పెట్టో. అయ్యా, మేము ఒక 30 మంది ఉండేవాళ్ళం, మేము ఒక 40 మంది ఉన్నాం. గతంలో మేమందరం వేరే చర్చికి వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడం లేదు. మీరు మా మధ్యలోనికి రండి, మాకు వచ్చి వాక్యం చెప్పండి, మమ్మల్ని బలపరచండి, మీకు నెలకింత జీతం ఇస్తాం, మీకు ఒక ఇల్లు ఇస్తాం, మీ పిల్లలకి చదువులు చెప్పిస్తాం అన్నట్టుగా ఈ దినాల్లో చాలా మంది మనుషులు సేవకుల్ని ఎన్నుకుంటా ఉన్నారు. వారికి నచ్చిన సేవకుల్ని, చెవులకి ఇంపుగా సొంపైన మాటలు చెప్పే కొంతమంది సేవకుల్ని వారు ఎన్నుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, వాక్యంలో మనం చూడగలిగితే సేవకుణ్ణి మనుషులు ఎన్నుకోకూడదు, సేవకుణ్ణి దేవుడు ఎన్నుకోవాలి. దేవుడు తన మహిమగల సేవార్థమై ఒక వ్యక్తిని పిలవాలి, ప్రత్యేకపరచాలి. ఆ వ్యక్తిని పిలిచిన దేవుడు మహిమగల సేవలో ఆ వ్యక్తిని వాడుకోవాలి. ఇలాగో ఒక వ్యక్తి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అతనికి నూతనంగా వివాహం జరిగింది. ఆ భార్యాభర్తల ఇరువురు కూడా చెయ్య పట్టుకుని రోజు మొరపెడుతున్నారు, ప్రభువా, మేము నీ సేవ చేయాలా, లేక మేము వెళ్తున్న సంఘములో నమ్మకంగా ఉంటూ మా పనులు మేము చేసుకుంటూ ఈ సేవకు మేము సహకరించాలా, ఏం చేయమంటావు అని వారు కొన్ని సంవత్సరాలుగా దైవ సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వారు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నతమైన మహిమగల సేవార్థమై ఆ భార్యాభర్తల ఇద్దరిని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక వారు ఏ ప్రాంతం వెళ్ళాలో, ఏ ప్రాంతంలో సేవ చేయాలో స్పష్టంగా దేవుడు వారికి ఒక ప్రత్యక్షతని ఇచ్చాడు. వారు కోరుకున్నట్లుగానే దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆ ప్రాంతంలో ఒక మందిరం కూడా లేదు. ఆ ప్రాంతంలో అంతకుముందు పెద్దగా సువార్త ఎక్కడ అందలేదు. ఆ ప్రాంతం మొత్తం ఒక 15 వీధులు కలిగిన ప్రాంతము. ఆ 15 వీధులకి ఒక ప్రక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది, మరో ప్రక్కన మురికి కాలువ ఉంటుంది. ఆ మధ్య ప్రాంతం ఇది. 15 వీధులు, చాలా విస్తారమైనటువంటి గృహాలు ఉన్నటువంటి ఆ వీధులు కలిగిన ఆ ప్రాంతంలో ఒక చర్చ్ కూడా లేదు. ఈ భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని పిలుపును పొంది, దైవ ప్రత్యక్షతను పొంది, మరి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక ఇల్లు దొరికితే రెంట్కి తీసుకుని అక్కడ పరిచర్య ప్రారంభిద్దామని రోజు ఆ ఏరియా అంతా వాక్ ప్రేయర్ చేస్తూ, సైకిల్ మీద ప్రేయర్ చేసుకుంటూ ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఒక ఇల్లు కోసం వేటాడుతూ ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రాంతంలో ఒక ఇల్లు రెంట్కి దొరకడం లేదు. కొన్ని టూలెట్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ టూలెట్ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇది అద్దెకిస్తారా అని అడిగినప్పుడు ఆ టూలెట్ లో వాళ్ళు అంటారు, ఇదిగో, మీరెవరో క్రైస్తవులా? ఈ ప్రాంతంలో క్రైస్తవులకి ఇల్లు అద్దెకివ్వండి. ఈ ప్రాంతంలో మరి ఉద్యోగస్తులే ఉంటారు, ఈ ప్రాంతంలో వేరే వారు ఉంటారు అని చాలా మంది వీరికి ఇల్లు రెంట్కి ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉంటారు. ఈ భార్యాభర్తలు రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో అలా ప్రార్థన చేస్తూ, ఆ వీధుల్లో వాకింగ్ ప్రేయర్ చేస్తూ చాలా ప్రయాసపడుతూ ఉంటారు. సాయంత్రం అయిపోద్ది, కానీ ఒక్క రెంటెడ్ రూమ్ కూడా దొరకదు. ఇద్దరు కూడా విచారపడతారు, అయ్యో, దేవుడు మనల్ని పిలిచాడు, ఈ ప్రాంతం చూపించాడు, కానీ ఈ ప్రాంతంలో మనకి ఎటువంటి అవకాశం కూడా లేదు, స్వార్థకి ద్వారం తెరబడడం లేదు, ఒక ప్రేయర్ రూమ్ కి లేక మనం రెంట్ కొనడానికి ఒక రెంటెడ్ రూమ్ కూడా ఇక్కడ మనకి దొరకడం లేదని చాలా విచారపడతారు, చాలా కన్నీరు కారుస్తారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. నిజమే కదా, పిలుపు కలిగిన సేవలో ఎన్నో కష్టాలు వస్తాయి, పిలుపు కలిగిన సేవలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, పిలుపు కలిగిన సేవకు సరిగ్గా అవకాశాలు ఉండవు. కానీ మరి దేవుడు అత్యున్నతుడు గనుక కొంతకాలము ఆయన పరీక్షించిన తరువాత ఆ పిలుపు కలిగిన సేవలోనికి ఆయనే ఉన్నాడు గనుక ఆయన తానే ఆ మహిమగల సేవలో అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరుస్తూ ఆ సేవను గొప్పగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇది తెలియక కొంతమంది విచారపడతారు, అయ్యో, ఈ సేవలో మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, దేవుడే మమ్మల్ని పిలిచాడు, దేవుని పిలుపునందుకుని ఈ మహిమగల సేవలోకి మేము వచ్చాం, కానీ ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, ఎన్నో వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నాయి, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు కలుగుతున్నాయని పిలుపు కలిగిన సేవకులు చాలా మంది విచారపడుతూ ఉంటారు. మరి సేవకులారా, నువ్వు దేవుని చేత పిలువబడిన సేవకుడు గనుక ఏమాత్రమూ విచారపడవలసిన పని లేదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక
ఎట్లాంటి శోధనలు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా ఆయనే నిన్ను పిలిచాడు గనుక నీ సేవలో ఆయన నిలబడి మహిమగల సేవలో నిన్ను వాడుకోబోతున్నాడు. గమనించండి ప్రియులారా, మరి అలాగూ ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ఆ ప్రాంతంలో రోజు తిరుగుతా ఉన్నారు, రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ఇల్లు కూడా దొరకడం లేదు. అలా 1 నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. దాదాపుగా సంవత్సరం కాలం ఆ వీధులన్నీ తిరుగుతున్నారు. ఒక్క ఇల్లు కూడా దొరకడం లేదు. అలా చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం కాలంగా ఒక ఇల్లు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటుంది. అది ఒక ఇండివిజువల్ హౌస్. ఆ ఇండివిజువల్ హౌస్ ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఎన్నోసార్లు ఈ భార్యాభర్తలు చూశారు. ఏదైనా టూలెట్ బోర్డు ఉంటుందా, ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటుందా అని చూస్తే ఈ ఇల్లు మాత్రం సంవత్సరం నుంచి చూస్తున్నా ఖాళీగానే ఉంది, పాడుపడిపోయినట్టు ఉంది. పెద్దగా పెయింట్స్ ఏమి లేవు, మాసిపోయి ఉంది. దాని ముందు టూలెట్ బోర్డు లేదు, కనీసం ఒక ఫోన్ నెంబర్ కూడా లేదు. అలాగ సంవత్సరం తిరుగుతున్న తర్వాత వారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మరి ఈ ప్రాంతంలో సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, మాకు ఏ గృహము రెంట్కి దొరకలేదు, ఈ ఇల్లు అయితే ఖాళీగా ఉంటుంది, మరి ఇంటి దగ్గర ఏదైనా అవకాశం ఉంటుందా అని ఆ భార్యాభర్తలిద్దరూ ప్రార్థన చేసుకుంటూ ఆ గేటు దగ్గర కాసేపు నిలబడ్డారు. అలా నిలబడి ఆలోచించుకుంటున్నారు, అలా మనసులో ప్రేయర్ చేసుకుంటున్నారు. ఈలోపు అనుకోకుండా ఆశ్చర్యకరంగా ఆ గేటు పక్కన ఒక మాసిపోయిన గోడ ఉంది. ఆ లైట్ గా మాసిపోయిన గోడ మీద పెన్సిల్ తో ఒక సెల్ ఫోన్ నెంబర్ రాసుంది. వెంటనే ఈ పాస్టర్ గారు ఆ సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ సెల్ ఫోన్ కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది గాని ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఎంతకాలంగా ఈ ఇంటిని చూస్తా ఉన్నాం, ఈ వీధుల్లో తిరుగుతా ఉన్నాం, ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. సంవత్సరముగా ఈ ప్రాంతములో దేవుని సేవార్థమై ఒక ప్రేయర్ రూమ్ దొరకాలని రెంటెడ్ రూమ్ కోసం ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. గాని ఎందుకో ఎన్నోసార్లు ఈ గృహాన్ని చూసాం. టూలెట్ బోర్డు కోసం వెతికాం గాని బోర్డు దొరకలేదు. నెంబర్ కోసం వెతికాం గాని నెంబర్ కనబడలేదు. గాని ఇప్పుడు ఎందుకో ఈ నెంబర్ కనబడిందని ఆ పెన్సిల్ తో రాసినటువంటి ఆ నెంబర్ ని నోట్ చేసుకున్నారు, ప్రేయర్ చేసుకున్నారు. అలాగూ ఆ నెంబర్ కి ట్రై చేస్తా ఉన్నారు. 2 రోజులు పోయిన తర్వాత ఆ నెంబర్ ఒక లిఫ్ట్ చేశారు. అవతల నుంచి ఒక మేడం గారి వాయిస్ వినబడుతుంది. వెంటనే యువతల నుంచి పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, అమ్మా నమస్తే అండి, మేము మీ ప్రాంతంలో అనేక రోజులుగా తిరుగుతా ఉన్నాం, మాకు ఒక రెంటెడ్ హౌస్ కావాలండి అని అంటే, సరే మేము పలానా చోట ఉంటాం, మాది ఈ ఊరే, ఈ ఊర్లోనే మేము పలానా ప్రాంతంలో ఉంటాం, మీరు రండి, తప్పకుండా మనం మాట్లాడదాం అని చెప్పేసి ఆ మేడం గారు కాల్ కట్ చేశారు. ఆ తదుపరి ఆ అడ్రస్ తెలుసుకుని ఆ ఫోన్ కాల్ తో మాట్లాడుతూ మరి అలాగూ ఆ పాస్టర్ గారు సైకిల్ వేసుకుని వెతుక్కుంటూ మొత్తానికి ఆ మేడం గారి దగ్గరికి వెళ్లారు. ఇంతకీ ఆమె మేడం గారు కాదు, తల్లిగారు, ఒక తల్లిగారు, పెద్ద ఆవిడ. వెంటనే మీరు సైకిల్ దిగి ఆమెను ఎదుర్కొంటున్నప్పుడు చూస్తే ఆమె నుదుటున బొట్టు లేదు. ఆమె ఇంటి హాల్లో జీసస్ ఫోటో ఒకటి ఉంది. వెంటనే పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఈ పాస్టర్ గారు వెంటనే ఆనందించాడు. అమ్మా వందనాలు, నేను దేవుని సేవార్థమై పిలువబడ్డాను, మీకు ఫోన్ చేసింది నేనే. సంవత్సరముగా ఆ ప్రాంతంలో ఒక రెంటెడ్ హౌస్ కోసం ఎంతో ప్రయత్నం చేశాం. ఎన్నో ఇల్లులు ఖాళీగా ఉన్నా సరే మేము క్రైస్తవులకి రెంట్కి ఇవ్వమని చెప్పేసి వారు మమ్మల్ని నిరాకరించారమ్మా. మేము ప్రేయర్ వాక్ చేస్తూ రోజు ఆ వీధులన్నీ తిరుగుతున్నాం. ఈ సంవత్సరం బట్టి ఆ గృహాన్ని చూస్తున్నాం, కానీ ఆ గృహం ఖాళీగా ఉంటుంది గాని ఎక్కడ ఫోన్ నెంబర్ లేదు, టూలెట్ బోర్డ్ లేదు. ఆ ఫోన్ నెంబర్ కోసం చాలా ప్రయత్నం చేశాం గాని ఈ సంవత్సరముగా తిరగ్గా ఎందుకో 2 రోజుల క్రితం మీ గేటు దగ్గర నిలబడి మేము అలా ప్రయత్న పడుతూ ఉండగా అక్కడ పెన్సిల్ తో ఒక ఫోన్ నెంబర్ రాయడం మేము చూసాం. ఆ నెంబర్ కాల్ చేసామమ్మా, నేను పాస్టర్ గారిని అంటే వెంటనే ఆ తల్లి గారు అన్నారు, అయ్యా నేను కూడా ప్రభువుని నమ్ముకున్న బిడ్డను, ఎన్నో సంవత్సరాలుగా నా గృహాన్ని ప్రభువుని నమ్మిన బిడ్డలకే ఇవ్వాలని ఎంతో ఆశపడి ఆ ప్రాంతంలో ఆ గృహాన్ని కట్టిన తర్వాత ఆ గృహాన్ని అలాగే వేయించేశాను. చాలా మంది అడిగారు గాని ఇంకా రెంట్కి ఇచ్చే మనసు నాకు లేక దాన్ని అలాగే విడిచిపెట్టాను. గాని ఎందుకో దేవుడు తన మహాకృపలో ఈ రోజున మిమ్మల్ని నా దగ్గరికి పంపించారు. తప్పకుండా మీరు మరి యొక్క ఇంటిని తీసుకోండి, ఆ ఇంటికి పలానా రెంట్ అండి, ఎంత రెంట్ అవుద్ది, మరి ఆ రెంట్కి మీరు 2 నెలలు అడ్వాన్స్ కట్టాలి అని ఆ తల్లి గారు మాట్లాడడం జరిగింది. వెంటనే సేవకుడు చాలా ఆనందించాడు, ప్రభువుని ఎంతో స్తుతించాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దేవుని భారమైన సేవలు నడిపించబడాలనే ఒక ఆశతో సంవత్సరం పాటు ఆ వీధుల్లో తిరిగాడు. ఆ ప్రాంతంలో ఒక రెంటెడ్ హౌస్ కోసం ప్రయత్నం చేస్తే దేవుని సువార్తను అందించడానికి ప్రయత్న పడుతూ ఉంటే అన్ని ద్వారాలు మూయబడినట్లు కనబడింది. కానీ
దేవుని పిలుపు గొప్పది, దేవుని పిలుపు ఉన్నతమైనది. పిలుపు కలిగిన సేవలో దేవుడు ఆశ్చర్యార్థమైన సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. సంతోషంగా అమ్మా సరే తప్పకుండా మీరు అడిగినటువంటి అడ్వాన్స్ తీసుకుని వస్తానని చెప్పేసి సైకిల్ వేసుకుని ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తూ తన భార్యకి చెప్పాడు. అమ్మా ఇది సంగతి, ఇన్ని వేల రూపాయలు మనము అడ్వాన్స్ కట్టాలి. 2 months అడ్వాన్స్ ఆమె అడుగుతున్నారు. మనం చక్కగా ఆ ఇంట్లో ఉండొచ్చు, ఇండివిజువల్ హౌస్, ఎవరు ఉండరు, చక్కగా ఒక రూమ్ లో ప్రేయర్ పెట్టుకోవచ్చు, ఒక రూమ్ లో మనం కాపురం ఉండొచ్చు అని వారు ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు. మరి డబ్బులు ఎవరిని అడగకూడదు కదండి, ఎవరిని అడగకూడదు, దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే డబ్బులు మరి దేవుడే ఇవ్వాలి. దేవుని పిలుపు ఉంది గనుక దేవుడే సహాయం చేయాలి గనుక ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే, ఆ గతంలో వారు వెళ్ళే చర్చిలోకి వెళ్ళిపోయారు. 3 రోజులు చెయ్య పట్టుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నువ్వు పిలిచిన దేవుడివి, నమ్మదగిన దేవుడివి, సంవత్సరం పాటు ప్రయాసపడ్డాం, వీధుల్లో పడి తిరిగాం, ఎంతో మంది నిరాకరించారయ్యా, మాకు కనీసం నివాసం ఉండడానికి ఒక రెంటెడ్ రూమ్ కూడా మాకు ఎవరివ్వలేదు, గాని సంవత్సరం దాటిన తర్వాత అయినా మీరు విడువని దేవుడివై చక్కటి అద్భుతమైన ద్వారం తెరిచావు. నేను నమ్ముకున్న బిడ్డలే ఇల్లు అక్కడ రెడీగా మా వరకు సిద్ధపరిచావు ప్రభువా, కానీ దానికి అడ్వాన్స్ గా ఇన్ని వేలు కావాలి. మేము మనుషులనైతే అడగం ప్రభువా, నీవే మాకు ఇవ్వాలి. ఇది నీ చిత్తమైతే, నీ సంకల్పం అయితే, నీ ఉద్దేశం అయితే తప్పకుండా మేము ద్వారాలు తెరవండని ఈ భార్యాభర్తలు చేపట్టుకుని ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. 3 రోజుల ఉపవాసాలు స్థిరపరచుకున్నారు. 3 రోజుల ఉపవాసాలు తీర్మానించుకున్నారు. ఇదిగో భార్య ప్రార్థన చేస్తుంది, ప్రార్థన అవగానే ఒక పాట, మరలా భర్త ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన అవగానే ఒక పాట. ఇలాగూ 3 రోజుల్లో మొదటి రోజు గడిచిపోయింది, 2వ రోజు గడిచిపోయింది, 3వ రోజు ఇక సాయంత్రం దాదాపుగా 6-6:30 అవుతుంది. ఆ సమయంలో ఈ సేవకునికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే తన స్నేహితుడు, తన సహోదరుడు అవతల నుంచి మాట్లాడుతున్నాడు. బ్రదర్, ఎందుకో పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నీకు చిన్న కానుకిమ్మని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడని ఈ సేవకునితో చెప్తుంటే వెంటనే సేవకుడయ్యా, ఇంకా నేను సేవలో ఆరంభంలో ఉన్నానుగా, దేవుని పిలుపు వచ్చింది, దేవుడు ఒక ప్రాంతం మీద మాకు భారం పెట్టాడు, ప్రత్యక్షతనిచ్చాడు, కానీ మరి ఇంకా నేను సంపూర్ణంగా సేవలోకి రాలేదు కదా, ఇంకా నేను సంఘం కట్టలేదు కదా, నన్నెలా దేవుడు మీకు చూపెడతాడు, ఎలా మీరు నాకు కానుకిస్తారు, ఆ కానుక తీసుకునే అర్హుడిని నేను కానండి, దయచేసి నాకు వద్దంటే లేదు దేవుడు నన్ను చాలా బలవంత పెడుతున్నాడు, ఆ కానుక ఆల్రెడీ నేను ఒక వ్యక్తికి ఇచ్చి పంపించాను, ఆ వ్యక్తి మీ ఇల్లు తిరిగిక పలానా చోటనున్నాడు, మీరు ఖచ్చితంగా వెళ్ళండి, ఆ కానుక తీసుకోండి అని చెప్పేసి ఆయన ఫోన్ లో తన స్నేహితుడు బలవంత పెట్టినప్పుడు ఈ దైవజనుడు సైకిల్ వేసుకుని ఆ వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలం దగ్గరికి వెళ్లి చూసినప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు, అయ్యా పలానా వ్యక్తి నన్ను పంపించాడు మీ దగ్గరికి, మీ ఇల్లు తిరిగిక నేను ఇబ్బంది పడుతున్నాను, ఇదిగోండి ఈ అమౌంట్ మీకు ఇమ్మన్నారు, ఈ కానుక మీకు ఇమ్మన్నారని చెప్పేసి ఆ కానుకను ఈ దైవజనుడి చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారు ఆ కానుక ఓపెన్ చేసి చూస్తే ప్రియులారా, ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత అద్భుతం అంటే, ఆ హౌస్ ఓనర్, ఆ తల్లి గారు ఎంతైతే అడ్వాన్స్ అడిగారో అంత అమౌంట్ ని దేవుడు అద్భుతంగా పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలుపు కలిగిన సేవలు ఇట్లాంటి ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే భార్యాభర్తలిద్దరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎంతో సంతోషించి ఆ నెక్స్ట్ డే తీసుకువెళ్లి ఆమెకు ఆ తల్లి గారికి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ ఇంటి తలాలు తీసుకుని వెళ్లి ఆ ఇంటిని అంతటిని శుభ్రం చేసుకుని మరి నివాసం ఉండడానికి దిగి ఆ తదుపరి ఆ ఎదుర హాల్లో ప్రేయర్ ప్రారంభించారు. ఆ వెనక రూములో వారు ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ప్రియ సేవకులారా, ఈ దినాల్లో చాలా మంది మరి పిలుపు కలిగిన సేవ చేస్తూ ఉన్నారు. దేవుని ఉన్నతమైన పిలుపుతో పిలువబడి సేవలో సాగుతున్నప్పుడు ఎన్నో కఠినమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన వ్యతిరేకతలు, ఎన్నో కఠినమైన వ్యతిరేకతలు, అట్లాంటి వ్యతిరేకతల మధ్యలో, కఠినమైన పరిస్థితుల మధ్యలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆకలి దప్పులు, ఎన్నో వస్త్రహీనతలు, ఎన్నో నిరూపమైన నివాసాలు లేక కృంగిపోతున్న పరిస్థితులు. అనేక సేవకులు, దేవుని పిలుపు కలిగిన వారు ఈ రోజున తనపబడుతూ ఉన్నారు. దేవుని పిలుపు కలిగిన వారు ఈ రోజు కొట్టబడతా ఉన్నారు. దేవుని పిలుపు కలిగిన వారు ఎంతో శ్రమనందుతూ ఉన్నారు. ప్రియ సేవకులారా, నువ్వేమి దిగులు పడవలసిన పని లేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇదిగో ఈ సేవకుని జీవితంలో అద్భుతంగా దేవుడు ద్వారాలు తెరిచి అక్కడ అద్భుతంగా సేవా పరిచర్య జరగడానికి కృప చూపించి ఆ సేవ అలా గల 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 విస్తరించబడ్డానికి, ఆ రెంటెడ్ హౌస్ లో నుంచి ఒక సొంత మందిరంలోనికి ఆ పరిచర్యలు విస్తరించబడ్డానికి, ఆ పరిచర్య నుంచి శాఖోపశాఖలుగా పరిచర్యలు విస్తరించబడ్డానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ప్రియ సేవకుడా, ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా,
దిగులు పడవద్దు. పిలుపు కలిగిన నీవు దేవునికి కావాలి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తప్పక నిరీక్షించు, తప్పక విశ్వాసం ఉంచు. తప్పక ప్రభు నీ పరిచయలో కార్యాలు ప్రారంభించబోతున్నాడు. ఏ అక్కరతో నలిగిపోతున్నావో, ఏ అవసరంతో కృంగిపోతున్నావో, ప్రతి అక్కరలు ఎరిగిన దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యములో మన అక్కరలు తప్పక తీర్చబోతా ఉన్నాడు. పిలుపు కలిగిన సేవ చేస్తే ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా ఆ శ్రమలన్నిటి నుంచి ప్రభు తప్పిస్తాడు. ఒక మహిమగల సేవ మీ ద్వారా ఈ భూమిపైన జరిగించడం మాత్రమే కాకుండా మహిమగల రాజ్యములో మహిమగల ఉన్నతమైన స్వాస్థ్యమైన ఆ ఉన్నత బహుమానాన్ని మీకు సిద్ధపరుస్తాడు. ఈ భూమిపైన సమస్తము తాత్కాలికమై కానీ శాశ్వతమైన దానికోసం మనం ప్రయాసపడాలి. ఇదిగో అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్య వాక్యమును సరిగా విభజించి ఉపదేశించు అనిగాను నిన్ను నీవే క్రీస్తుకు కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అని వాక్యం తెలియపరుస్తుంది. గనుక ప్రియా సేవకులారా, దేవుని పిలుపు కలిగిన సేవకులారా, దిగులు పడవద్దు. ఎన్ని శోధనలు వచ్చినా దేవుని పక్షంగా నిలబడండి. పిలుపు కలిగిన సేవలో ముందుకు నడిపించబడండి. ప్రభు తప్పక మీకు విజయం కలగజేయబోతున్నాడు. ప్రభు తప్పక మీ జీవితాల్లో ఆశ్చర్యకరాలు జరిగిస్తూ పరలోకములో ఉన్నతమైన బహుమానం కలగజేయబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో బలభరితంగా మార్చునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.